రాజగే మన గ్రామంలో ధర్మసాగ గ్రామం మనది. మన గ్రామంలో నవరాత్రులు వినాయక నవరాత్రులు 9 రోజులుగా అత్యంత వైభవంగా జరిగినది. ఈ 9 రాత్రులు కూడా ప్రతిరోజు కూడా ప్రతి మండపం దగ్గర ఈ గ్రామంలో మొత్తం 32 మండప విగ్రహాలు ఉన్నాయి. ఈ 32 మండపాల దగ్గర కూడా ప్రతిరోజు అన్నప్రసాదన వితరణ జరిగింది. అది ఒక కాలనీ వాళ్ళే చేయడం కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్నప్రసాదన వితరణ జరిగింది. స్వామి అనుగ్రహంతో గ్రామంలో ఉన్న అందరూ కూడా అలానే లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టుగా లోకం కూడా చల్లగా ఉండాలి. 9 రోజులు అత్యంత వైభవంగా జరిగినటువంటి స్వామి ఈ రోజు గంగమ్మ ఒడికి చేరుచున్నారు. మరికొద్ది నిమిషాలలో స్వామి ఊరేగింపు ప్రారంభమవుతున్నది. అతి విశేషమైనటువంటి స్వామి ప్రసాదము లడ్డూ ప్రసాదము ఈ యొక్క యాదవ నగర్లో అత్యంత మెజార్టీతో అనగా పోయిన సంవత్సరము 70,000 చిల్లరతో పలికిన లడ్డూ వేలంపాట ఈ సంవత్సరము 80,000 చిల్లర దాటుతుందని విశ్లేషకులు తెలుపుతున్నారు. ఇదంతా కూడా స్వామి మహిమ. అందరం కలిసి మన సాంప్రదాయాన్ని గౌరవిద్దాం, మన సాంప్రదాయాన్ని పూజిద్దాం, పరదేవతల్ని గౌరవిద్దాం. అందరం కూడా కోపతాపాలతో కాకుండా గణపతి లెక్క ఆయన ఏ విధంగా అయితే నవ్వుకుంటూ ఉంటాడో అందరూ కూడా నవ్వుకుంటూ అందరం కూడా అన్నదమ్ముల వల్లే కలిసిమెలిసి వండుకుంటూ స్వామిని గంగమ్మ ఒడికి చేర్చుదాం, ప్రకృతిని కాపాడుదాం. జై బోలో గణేష్ మహారాజ్కి.